వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి అనురాగ గంగ అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. ఐశ్వర్యవంతుడైన మహీధర్రావు గారికి ఏకైక సంతానం ప్రీతి. తల్లి తండ్రి లేని అనాథ అయిన బంధువుల అమ్మాయి వసంతని కూడా ప్రీతితో సమానంగా పెంచుతారు మహీధర్రావు గారు. తన ఆస్తిని చూసి కాకుండా తనని తానుగా ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటుంది ప్రీతి. వసంతని ఆమె మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు మహీధర్రావు గారు. మహీధర్రావు గారి ఫ్రెండ్ పినాకపాణి గారి దగ్గర లాయర్గా పనిచేస్తుంటాడు శరత్. ప్రీతి శరత్ల మధ్య స్నేహం పెరుగుతుంది. ఒకరోజు శరత్తో పాటు పార్టీకి వెళ్లిన ప్రీతి ఇంతకుముందు తనని డబ్బు కోసం ప్రేమ పేరుతో మోసం చేసిన వినోద్ని చూస్తుంది. వసంత భర్త వసంతని చంపబోతుంటే ప్రీతి వసంతని కాపాడి ఇంటికి తీసుకువస్తుంది. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. మహీధర్రావు గారు రెండు చేతులు గడ్డానికి ఆనించుకొని దీర్ఘాలోచన చేస్తున్నట్టుగా కూర్చొని ఉన్నారు. శరత్చంద్ర అక్కడ ఉన్న టేబుల్కి ఆనుకొని నిలబడి ఉన్నాడు. వసంత కుర్చీలో కూర్చొని క్రిందకి చూస్తోంది. ప్రీతి మాత్రం బోనులో పులిలా అసహనంగా ఆ గదిలో ఒక చోట నిలబడనట్టుగా అటు ఇటు తిరుగుతోంది. అలా తిరుగుతున్న ప్రీతి హఠాత్తుగా ఆగి సరాసరి తండ్రికి ఎదురుగా వచ్చి నిలబడి సూటిగా చూస్తూ అడిగింది, డాడీ, నేను చెప్తున్నాను, వసంత కామేశ్వరరావుతో కాపురం చేసే మాట ఒట్టిది. వాడు మనిషి కాదు, పశువు. లేకపోతే ఆయన తలెత్తారు. కూతురి వైపు అర్థింపుగా చూస్తూ, నువ్వు కాస్త ఆగమ్మా, ఇది ఆవేశపడితే జరిగే పని కాదు. ఇంకా ఆలోచన ఏమిటి డాడీ? శరత్ని ఆ జగదాంబకి కామేశ్వరరావుకి నోటీసులు పంపమని చెప్పేయండి. ప్రీతి, అందరూ నీలా ఆలోచించలేరు. ఆవేశపడితే అసలు జరగదు. ఏమిటి డాడీ మీరనేది? ఏమిటి? వసంతని మీరు మళ్ళీ ఆ అత్తవారింటికి పంపుతారా? ఆ రాక్షసుల చేతికి మళ్ళీ అప్పగిస్తానంటారా? ప్రీతి వేళ్లు చూపించింది. నేను చెబుతున్నాను డాడీ, ఈసారి అక్కడికి పంపిస్తే వసు బ్రతకదు. నేను గ్యారంటీగా చెబుతాను. అసలు వాళ్ళ అసంతృప్తికి కారణం ఏమిటో తెలుసుకుందామమ్మా. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చి వసంతని చేసుకుంటామని అన్నారు. మనమేమీ వసంతని వాళ్ళకి అంటగట్టలేదు. అదే డాడీ, నేను అదే మిమ్మల్ని తెలుసుకోమంటున్నాను. అప్పుడు ఎందుకు అడిగారు? డబ్బు కోసం. మీకు వసంత మీద ప్రేమ ఉంది. అది సాకుగా పెట్టుకొని డబ్బు గుంజాలని అనుకున్నారు. అది సాగకపోయేసరికి వసుని నరకం పెడుతున్నారు. పెళ్లి అయ్యి కనీసం 6 నెలలైనా కాలేదు. అప్పుడే ఇన్ని తగాదాలా? ఆయన బాధగా అన్నారు. మనల్ని వాళ్ళు దగా మోసం చేశారు. అది వాళ్ళ తప్పు కాదు, మన తెలివి తక్కువతనం డాడీ. ఈ విషయంలో మీరు ఇంకేదైనా చెప్పాలని అనుకున్నా నేను వినను. డివోర్స్ నోటీస్ పంపించి తీరుతాను. పినాకపాణి అంకుల్ వస్తున్నారుగా, వాడి సలహా అడుగుదాం. చూడమ్మా, సాధారణంగా ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు మొదట్లో ఉంటూనే ఉంటాయి. కొన్ని రోజులు పోతే అవే సర్దుకుపోతాయి. మామూలుగా అవుతారు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. నాన్సెన్స్. అదెప్పుడంటారు? భార్యాభర్త అన్యోన్యంగా ఉన్నప్పుడు. పెళ్లి ఎందుకు చేసుకున్నారో మర్చిపోయి మృగాల్లా ప్రవర్తించే వ్యక్తులతో 100 ఏళ్లు ఎవరు కలిసి జీవిస్తారు? ఈ జీవితం అంత తేరగా పనికిమాలిందిగా ఎవరికి ఉంటుంది? ఏ మనిషికైనా పెళ్లి కంటే ముఖ్యం ముందు జీవితం. అది కాదమ్మా, మీరు నాకు ఇంకేమీ చెప్పొద్దు డాడీ. పెళ్లి సరిగా కాని ఆడపిల్లలు పుట్టింటికి వస్తే పెద్దవాళ్ళు అర్థం చేసుకొని ఆసరా ఇస్తే వాళ్ళకి అంత బాధ ఉండదు. లోకం మాట ఏమిటో గాని ముందు మీరే పిరికితనం నూరు పోస్తే ఆడపిల్ల ఏమవుతుంది? మీకు మీ పిల్ల జీవితం ముఖ్యమా లేక లోకమా? లోకం ముందు తలెత్తుకోలేనంటారు. అది మీ పిరికితనం. దానికోసం వీళ్ళ బ్రతుకులు పాడు చేసుకోమంటే ఎలా? పెళ్లి అనేది వ్యక్తి యొక్క స్వంత విషయం. దాని మీద లోకం పెత్తనం ఉండకూడదు. లోకం జోక్యం చేసుకుంటామంటే ఇది నా స్వవిషయం, మీరు నోరు మూసుకోండి అనే ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఉండాలి. మనిషి దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఎదుటివాడిని మోసం చేయకూడదు. కానీ తన జీవితం తనకు చాతనైనంత వరకు తన దిద్దుకునే స్వతంత్రం ఉండాలి. ప్రీతి, డాడీ మీద నమ్మకం ఉంచు. ఆయన అన్నీ తెలుసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అన్నాడు శరత్చంద్ర. మీరు ఏమైనా చేయండి, ఎంతైనా ఆలోచించండి, కానీ వసంత మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు, తెలిసిందా? సరే సరే, నేను ఏది చేసినా వసంత క్షేమం ఆలోచించే చేస్తాను అన్నారాయన. ప్రీతి వసంత దగ్గరికి వచ్చింది. తల మీద చేయి వేస్తూ, వసు, నీకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ఉందా అడిగింది. వసంత చప్పున ప్రీతి చెయ్యి పట్టుకుంటూ, లేదు, నాకెక్కడికి వెళ్ళాలని లేదు అంది. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు అంది ప్రీతి. శరత్చంద్ర ప్రీతి వైపే ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు.
ప్రీతి కళ్ళలో ఆగ్రహం, తన అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పటంలో ఆ నిర్మోహమాటం అతన్ని ఆనందపరిచినాయి. ఆ క్షణంలో అతనికి ప్రీతి అంటే చాలా ఇష్టం కలిగింది. అతడు ఈ ఉదయం కోర్టుకి వెళ్తుంటే ప్రీతి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటి ప్రీతి? అన్నాడు. అమ్మయ్య! మీరున్నారు కదా! ఎక్కడ కోర్టుకి వెళ్ళిపోయారో అనుకుంటున్నాను. మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలి. సరే అతను ఫోన్ పెట్టేశాడు. 5 నిమిషాల్లో అతను ప్రీతి ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ వినిపించగానే తలుపు తీసి అతన్ని చూసిన ప్రీతి, అరే అప్పుడే వచ్చేశారే అంది. ఎందుకు? ఫోన్ చేయగానే ఎందుకు, ఏమిటి అని మీ లాయర్ ప్రశ్నలు వేయకుండా వచ్చినందుకు. అర్జెంట్ కాకపోతే మీరు రమ్మనమని అన్నారు కదా. ప్రీతి అతన్ని లోపలికి తీసుకువెళ్లి జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. శరత్ నిశ్చేష్టుడైనట్టుగా విన్నాడు. సమయానికి డ్రైవర్ వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను వాళ్ళ చేతుల్లో చావటమో, నా చేతుల్లో వాడు చావటమో జరిగి ఉండేది అంది. మీరు మరీ అంత ఆవేశపడితే ఎలా? అన్నాడతను. ఆవేశమా? ఆ దృశ్యం గుర్తుకు వస్తే ఇప్పటికిప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళని పీక పిసికి చంపేయాలనిపిస్తోంది. రాస్కెల్, స్కౌండ్రల్, వాడికెంత ధైర్యం? అంది ప్రీతి పిడికిలి బిగిస్తూ. ఓకే ఓకే, వసంతని అడిగి మీరు అన్ని విషయాలు తెలుసుకోండి. దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం అన్నాడు. నేను తెలుసుకోవటం ఒకసారి, మీకు చెప్పటం మరోసారినా? రండి, వసంత చెప్పేటప్పుడు మీరు కూడా విందురుగాని అంది. ఇద్దరూ వసంత గదిలోకి వెళ్లారు. అక్కడ వసంత మంచం మీద కూర్చొని కిటికీలో నుంచి బయటకి చూస్తోంది. అడుగుల శబ్దం వినగానే ఇటు తిరిగి చూసింది. ఎప్పుడు నవ్వుతూ కలగా ఉండే ఆ ముఖం దిగులుగా దీనంగా ఉంది. ముఖం మీద దెబ్బలు తగిలి వాచిన ఎర్రటి చారలు ఇంకా కనిపిస్తున్నాయి. కళ్ళు భయంగా, బాగా దెబ్బలు తిన్న తర్వాత దీనంగా చూసే కుక్కపిల్ల కళ్ళలా ఉన్నాయి. వసంత శరత్చంద్రని చూడగానే బయట నిండుగా కప్పుకొని మంచం మీద నుంచి దిగి నిలబడింది. ప్రీతి వసంత దగ్గరికి వెళ్ళింది. వసంత పైటని పక్కకి తీసి వసంత భుజం పట్టి తిప్పి మెడ దగ్గర చూపిస్తూ, చూసారా? కంఠం నులమటంతో ఎలా కమిలిపోయిందో అంది. శరత్చంద్ర చూశాడు. కూర్చోవసు, శరత్చంద్రని అడిగాను. ఆయన నీకు ఏం సాయం కావాలన్నా చేస్తారు. జరిగిందంతా దాచకుండా నువ్వు చెబితే దాన్ని బట్టి వాళ్ల మీద కేసు ఎలా పెట్టాలో ఆలోచిస్తారు అంది. వసంత మాట్లాడలేదు. క్రిందికి చూస్తూ నిలబడింది. చెప్పు వసు, ఇందులో భయపడాల్సింది, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ప్రీతి బుజ్జగింపుగా 1కి 2 సార్లు అడగగా వసంత చెప్పటం ప్రారంభించింది. వాళ్ళు విడికాపురం పెట్టినప్పటినుంచి మండిపడుతూనే ఉన్నారు. నా ఎదుట నిన్ను మా అమ్మయ్యని వ్యంగ్యంగా, హీనంగా మాటలు అంటుంటే నేను విని సహించలేకపోయేదాన్ని. వాళ్ళని ఏమీ అనవద్దు అని జవాబు చెప్పాను. దానికి మా అత్తగారు మండిపడేది. ఆయన నన్ను పట్టుకుని కొట్టేవారు. నేను వెళ్ళినప్పటినుంచి వాళ్ళు ఒకటే మాట, ఆయన నిన్ను పెంచాడు. ఎలాగో అలా 4 మాటలు చెప్పి డబ్బు తీసుకురా, లేకపోతే మనం ఆ ఇంట్లోనే ఉండే ఏర్పాటు చెయ్యి అంటూ సాధించసాగారు. మామయ్యని అడిగి డబ్బు తెస్తావా లేదా అని రభస ప్రారంభించారు. 1-2 సార్లు నేను వచ్చాను. కానీ మామయ్యని అడగలేకపోయేదాన్ని. నన్ను ఇంత బాగా చూస్తున్న మామయ్యని డబ్బు కోసం పీడించటం నా వల్ల కాదు అనిపించేది. నేను ఉత్త చేతులతో తిరిగి వెళ్లేదాన్ని. డబ్బు ఇవ్వలేదని చెబితే మండిపడేవారు. నేను సరిగ్గా అడిగి ఉండనని వాళ్ళ నమ్మకం. నా మీద కసిగా, కోపంగా అనిపించేది. కామేశ్వరరావు నన్ను చితకబాదేవాడు. అయినా నేను భరించేదాన్ని. ఎందుకంటే ఇక్కడ మామయ్యని బాధ పెట్టే కంటే ఆ బాధ నేను పడటమే నయం అనిపించింది. మా అత్తగారు ఇంట్లో పని చేయదు. ఆడపడుచులు ఎంతసేపు సినిమాలు, పని మనిషిని మానిపించేశారు. ఇంటి పనంతా నా మీద పడేశారు. కాఫీ వేళకి ఇవ్వలేదని తిట్టేవారు. ఇస్తే బాగాలేదని నా ముఖం మీద పోసేవారు. ఆయనకి నన్ను తన్ని నా మీద ప్రేమ లేదని తల్లికి ప్రకటించడం గొప్పగా ఉండేది. వాళ్ళ ఇంట్లో అందరూ సోమరిపోతులే. ఒక్కరూ కష్టపడటానికి ఇష్టపడరు. డబ్బు తీరగా వస్తుందంటే ఏ పనైనా చేయటానికి వెనకాడరు. ఇంటికెవరైనా వస్తే ఎక్కడ లేని డాంబికం, ఎక్కడ లేని ప్రేమ వాళ్ళ మీద కనపరుస్తారు. వాళ్లతో కలిసి 4 రోజులుంటే తప్ప వాళ్ళ నిజ స్వరూపం ఎవ్వరికీ తెలియదు. పగలంతా ఇంట్లో చాకిరి, అత్తగారి ఆడపడుచుల సూటిపోటి మాటలు, ఆయన తన్నులు. రాత్రి అయ్యేసరికి నా శరీరం అలసిపోయి శోష వచ్చినట్టుగా ఉండేది. రాత్రి అయ్యిందంటే ఆయన కోరికల దాహం. పశువు కంటే హీనంగా, జుగుప్సగా నా శరీరంతో వ్యవహరించేవాడు. ఆయన కోరిక తీరి, ఆయనకు తృప్తి కలిగి నన్ను వదిలేసరికి నాలో ప్రాణం అనేదే ఉండేది కాదు. తెల్లవారక ముందే మా అత్తగారు, ఏమో పాలు వచ్చాయి, కాఫీ చెయ్యాలి, లే అంటూ తలుపు దడదడలాడించేది. నేను అలసటతో లేవలేకపోతే ఆయన జుట్టు పట్టుకు లేవదీసి,
అమ్మ పిలుస్తుంటే వినిపించటంలా అని లేపేవాడు. ఒక్కోసారి పంపు దగ్గర బిందెలో మంచినీళ్లు పడుతూ గోడకి చీరగిలబడి నిద్రపోయేదాన్ని. వంట చేస్తూ కునికిపాట్లు పడేదాన్ని. పగలంతా ఈ చాకిరీ అయినా పర్వాలేదు, కానీ రాత్రి అవుతోంది అంటే వణుకు వచ్చేది. ఆకలిగొన్న మృగానికి ఆహారంగా వెళ్తున్నట్టుగా గడగడలాడేదాన్ని. చాలాసార్లు ఇంటి నుంచి పారిపోయి రావాలని అనుకునేదాన్ని. కానీ మా అత్తగారు నా మనసులో ఊహ కనిపెట్టినట్టుగా, ఒసేయ్, నువ్వు వాళ్ళ దగ్గరికి పారిపోదామని అనుకుంటున్నావేమో, వెళ్ళావా నీ అంతు వాళ్ళ అంతు చూస్తాను. ఆయన పేరంతా యాగీ చేస్తాను. నలుగురు ఆయన మొహాన ఉమ్మేసేలా చేయగలను. ఆయన కూతురికి జన్మలో పెళ్లి కానంత రభస చేయగలను. నేను ఆయనకి డబ్బుంటే నాకేం భయం లేదు. నా పోరు ముందు ఎవ్వరూ గెలవలేరు అనేది. నాకు భయం వేసేది. ఎందుకంటే వాళ్ళు అన్నంత పని చేయగల సమర్థులు. మామయ్య నాకు పెళ్లి కోసం ఎంతో ఖర్చు చేశారు. వాళ్ళు పెళ్లికి ముందు అన్న ప్రతి మాటని మార్చినా కోపగించుకోలేదు. ఈ ఇంటిలోంచి అద్దె ఇంట్లోకి మారేసరికి వాళ్ళకి శివం ఎక్కింది. ఎందుకంటే అక్కడ ఫోన్ లేదు, రిఫ్రిజిరేటర్ లేదు, ఎయిర్ కండిషన్ లేదు, పనివాళ్ళు లేరు. ఇక్కడ ఉంటే ఆ సుఖాలు అనుభవించవచ్చునని వాళ్ళ ఆశ. వాళ్ళ ఆశకి అంతులేదు. కామేశ్వరరావు కాస్త ఒళ్ళు వంచి పనిచేసి బాధ్యతగా కంపెనీ చూసుకుంటే మామయ్య ఎంత నెత్తిన పెట్టుకుంటారో తెలియదు. పని చేయటానికి ఒళ్ళు వంగదు. ఒకరి కష్టం మూలంగా సుఖపడాలి. దానికోసం వాళ్ళు ఎంతైనా తెగిస్తారు. మామయ్య పండక్కి రమ్మనమని కబురు చేస్తే రామని భీష్మించుకున్నారు. నన్ను వెళ్ళటానికి వీల్లేదని ఆజ్ఞాపించారు. నేను ఎదురు తిరిగి వచ్చాను. వస్తుంటే 10,000 అడిగి పట్టుకురా, అవి తీసుకురాకుండా వస్తే చీరేస్తాను అన్నాడు కామేశ్వరరావు. ఇక్కడేమో మామయ్య అతను సరిగ్గా పనిచేయకపోతే అసలు ఉద్యోగంలో నుంచి తీసేయించేస్తాను అన్నారు. నేను ఎటూ చెప్పలేక నలిగిపోతున్నాను. మీ మామయ్య, మీ ప్రీతి అంటూ వాళ్ళు నన్ను ఎత్తుపొడుపుగా మాటలు అనేవారు. నేను వాళ్ళ వైపు ప్రేమ ఉంటే ఏమో 4 మాటలు చెప్పి డబ్బులు లాగవచ్చునని, ఆ పని చేయటం లేదని వాళ్ళ కోపం. నా రూపంగా మామయ్య దగ్గర నుంచి డబ్బులు గుంజాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఒక్కసారి మామయ్యకి ఇదంతా చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పాలని ఎంతగానో అనిపించేది. కానీ పెళ్లి అయ్యి 6 నెలలు కూడా కాలేదు. పెళ్లికి ఎంతో డబ్బు ఖర్చయింది. నేను 6 నెలల్లోనే ఆ పెళ్లి దులుపుకొని వచ్చేస్తే మామయ్య బాధపడతారు. నేను ఎంతవరకు అనుభవించినా పర్వాలేదు, ఆయనని మాత్రం బాధ పెట్టకూడదు అనుకునేదాన్ని. అందుకే ఆ రోజు పండుగకి వస్తే ప్రీతి సరదాగా అలా అంటే నాకు పెద్ద పెట్టున దుఃఖం వచ్చేసింది. నన్ను బాధలు పెడితే అది భరించలేని మామయ్య దగ్గర ఏడుస్తానని, మామయ్య డబ్బు ఇస్తారని వాళ్ళ ఆలోచన. అందుకే నన్ను అలా నరకం పెడుతున్నారు. వసంత చెప్పటం ముగించింది. ప్రీతి గాఢంగా నిట్టూర్చింది. పిచ్చి వసు, నీ మనసులో క్షోభ తెలియక మాటలతో ఎంత బాధ పెట్టాను కదూ అంది. ప్రీతి, నాన్నగారికి చెప్పారా అన్నాడు శరత్. చెప్పాను అంది ప్రీతి. ఏమన్నారు? నేను చాలా ఆవేశంగా ప్రవర్తించానని, అంత తొందరపాటు పనికిరాదని అన్నారు. అలా పరుషంగా ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి ఇక తేడా ఏమిటి అన్నారు. కానీ నాకు ఆ క్షణంలో అంత విచక్షణ చూపించాలనే ఆలోచనే రాలేదు. మీరు వసంత చెప్పిందంతా విన్నారుగా, మనం డివోర్స్కి అప్లై చేద్దాం అంది ప్రీతి. అలాగే, నాన్నగారి సలహా కూడా తీసుకుందాం అన్నాడతను. తర్వాతనే శరత్, ప్రీతి, వసంత, మహీధర్రావు గారు కూర్చొని మాట్లాడారు. తండ్రి ఇంత అవమానం జరిగినా కూడా ఇంకా ఆలోచిద్దామనడం ప్రీతికి ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటికిప్పుడు వసంతని వారితో తెగతెంపులు చేయించాలని అంటుంది. ప్రీతి వసంత అక్కడ లేనప్పుడు మహీధర్రావు గారు శరత్ చంద్రతో, చూడు శరత్, ప్రీతికి ఒట్టి ఆవేశం తప్ప ఇంకేం తెలియదు. మనం ఒకసారి జగదాంబ, కామేశ్వరరావులతో మాట్లాడదాం అన్నారాయన. అలాగే అన్నాడు శరత్. ఆ సాయంత్రం అతను కామేశ్వరరావుని, జగదంబని కలిసి వచ్చాడు. ఏమన్నారు వాళ్ళు? మహీధర్రావు గారు అడిగారు. శరత్ వివరంగా చెప్పాడు. మీరు వాళ్ళని మోసం చేశారని అంటున్నారు వాళ్ళు. నేనా? ఆయన ఆశ్చర్యపోయారు. వాళ్ళు వసంత మీ పెంపుడు కూతురని భావించారట. అందుకే ఈ సంబంధం కలుపుకున్నారట. కామేశ్వరరావుని మీరు ఇంట్లోనే అట్టి పెట్టుకుంటారని, వ్యాపారంలో ఆస్తిలో భాగం ఇస్తారని అనుకున్నారట. నేనసలు ఆ మాటే ఎత్తలేదు. కట్నం కానుకలు అడిగారు. అడిగినవి కాదనకుండా ఇచ్చాను. వాళ్ళు మనసు నొప్పించకూడదని అన్నదానికంటే ఎక్కువనే ముట్ట చెప్పాను. అందుకే అక్కడే వచ్చింది చిక్కు. మీరు ఆ పని చేయటంతో వాళ్ళు కోరుకున్నదంతా మీ దగ్గర నుంచి లాగవచ్చునని వాళ్ళు ఆశిస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. మాట వచ్చిందంటే నాకు చాలా పట్టుదల, ఆవేశం అణుచుకుంటూ అన్నారు.
శరత్ చెప్పాడు. ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. ఒకటి, వసంతకి కామేశ్వరరావు చేత విడాకులు ఇప్పించి ఆ పెళ్లి అనే నరకం నుంచి బంధ విముక్తురాల్ని కావించడం. అది కాదంటే రెండో మార్గం. ఏమిటది? వాళ్లతో సంప్రదింపులు జరిపి మంచి చేసుకుని తృణమోపనము ముట్టచెప్పి వసంతని కాపురం చేయనీయటం. వసంతకి మనం నేర్పి మెల్లగా భర్తని దోవలోకి తెచ్చుకోమని చెప్పటం. వసంత కాస్త సహనం వహించి అతనిలో మార్పు తెప్పిస్తే ఆ సంసారం చక్కబడవచ్చు. ఈ రెండూ కాకుండా మూడో మార్గం లేదా? లేదు. కర్మ. పెళ్లి చేయటానికి ఆలోచించినంతసేపు పట్టలేదు. ఎంత చిత్రం! పెళ్లికి ముందు మాట్లాడిన మనుషులేనా అనిపిస్తోంది. వాళ్ళు నన్ను మోసం చేసి వాళ్ళని నేను మోసం చేశానని అంటున్నారా? ప్రీతిని వద్దని అంటున్నాను కానీ నాకే చెప్పలేనంత ఆవేశం వస్తోంది అన్నారాయన. మనం తొందరపడవద్దు. కొద్ది రోజులు వసంతని ఇక్కడే ఉండనీయండి. ఆవేశాలు తగ్గిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎందుకంటే మనిషి ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం, ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయం చేయకూడదు అంటారు. సరే కాని అన్నారాయన. ప్రీతి మాత్రం వసంతకి డివోర్స్ ఇప్పించి తీరాలని పట్టుదల పడుతోంది అన్నాడు శరత్. ప్రీతికేం తెలియదు, అది చిన్నపిల్ల. ఇది ఒక నిండు జీవితానికి సంబంధించిన సమస్య అన్నారాయన. అందుకే డివోర్స్ అనేది తప్పనిసరి అంటుంది. ఆయన క్షణం ఆగి, నువ్వేమంటావు? నీ అభిప్రాయం ఏమిటి అన్నారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత డివోర్స్ ఇప్పించేయటమే మంచిదనిపిస్తోంది. ఎందుకంటే కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు జలగల్లాంటి వాళ్ళు. డబ్బు అనే రక్తం పీల్చటంలో సిద్ధహస్తులు. జగదాంబ ఆ కోవకి చెందిందే. కామేశ్వరరావు తల్లి ఎంత చెబితే అంత. అతనికి వ్యక్తిత్వం లేదు. తల్లి చేతిలో ఆటబొమ్మ. ఆ ఇంటికి వెళితే వసంత జీవితం నరకమే అవుతుంది. కానీ లోకానికి వెరిస్తే వసంత జీవితం పణం పెట్టాల్సి వస్తుంది. అయ్యో దేవుడా, ఈ పెళ్లి నేనెందుకు చేసినట్టు? ఆయన నిస్పృహగా కృంగిపోతూ అన్నారు. శరత్ మాట్లాడలేదు. ఈయనే కాదు, లోకంలో చాలామంది అంతే. ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉంటే గుండెల మీద కుంపటి అనుకుంటారు. పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తారు. పెళ్లి చేసిన వెంటనే ఇలాంటి సమస్య ఎదురైతే వాళ్ళకి రెట్టింపు బాధ కలుగుతుంది. అది అయ్యో మనం పొరపాటు చేశామే అనే బాధ. అది ఒప్పుకోలేక ఆడపిల్లని పెళ్లితో రాజీ పడమని అంటారు. లోకం ముందు తమ పరువే ఆలోచిస్తారు కానీ ఆ అమ్మాయి జీవితం గురించి ఆలోచించరు. ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లిలో అపజయం ఎదురైతే ఆడపిల్ల కానీ తల్లిదండ్రులు కానీ సిగ్గుపడాల్సిందేమీ లేదు. వారి బాధ ఎక్కడో దేనికో శరత్చంద్రకి బాగా తెలుసు. అయ్యో డబ్బు ఖర్చు చేశామే అనుకుంటారు. అందుకే పెళ్లిళ్ళకి ఆడంబరాలకి పోయి ఖర్చు చేయకూడదు. మహీధర్రావు గారు డబ్బు వృధా అయిందనే దానికంటే లోకం ముందు నవ్వుల పాలు కావాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఆ విషయం శరత్చంద్రకి బాగానే అర్థమైంది. శరత్చంద్ర వెళ్ళిపోయిన తర్వాత మహీధర్రావు గారు పినాకపానికి ఫోన్ చేసి వెంటనే రమ్మనమని అన్నారు. ఎందుకురా అన్నారాయన. ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతాను అన్నారు. సరే, రేపు వీలు కాదు కానీ ఎల్లుండి బయలుదేరి వస్తాను అన్నారాయన. తప్పకుండారా, నీకు చాలా చెప్పాలి అన్నాడు మహీధర్రావు గారు. ఇలాంటి విషయాల్లో శరత్చంద్ర తెలివిగలవాడైనా అనుభవం లేనివాడు కాబట్టి పినాకపాని ఆలోచన సరైనదిగా ఉంటుందని భావించారు. శరత్చంద్ర అప్పుడే కోర్టు నుండి ఇంటికి వచ్చాడు. అతని ఆఫీస్ రూంలో సోఫాలో వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న ప్రీతి కనిపించింది. ఆమె ఒడిలో పుస్తకం ఉన్నా ఆ అమ్మాయి దానిని చదవటం లేదు. దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టుగా ఎటో చూస్తూ ఆలోచిస్తోంది. గుడ్ ఈవినింగ్ అన్నాడతను. ప్రీతి ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఎదురుగా శరత్చంద్ర. ఎంతసేపైంది వచ్చి? నేను చూడనే లేదే అంది. ఇప్పుడే వస్తున్నాను. ఏమిటి విశేషం? చేతిలో కోటు కుర్రాడికిస్తూ అన్నాడు. నేను మీ దగ్గరికి ఆశ్రయం కోసం వచ్చాను. వాట్? బూట్లు విప్పుతూ అతను ఒక్కసారిగా తలెత్తి చూశాడు. ప్రీతి సోఫాలోంచి లేచింది. అటూ ఇటూ తిరుగుతూ అంది. అవును, డాడీతో పోట్లాడి ఆ ఇంట్లో ఉండనని మీకు నాకు సంబంధం లేదని చెప్పి వచ్చేశాను. నేనిక్కడికి వచ్చి మధ్యాహ్నం అయింది. సీను, గ్లాస్తో మంచినీళ్లు తీసుకురా అరిచాడు శరత్చంద్ర. థ్యాంక్స్, నాకవసరం లేదు. మీరు చెప్పిన వార్త వింటుంటే నోరు తడారిపోతోంది నవ్వుతూ అన్నాడు. ప్రీతి చట్రమంటూ అతని వైపు తిరిగింది. మీ జోక్స్ కట్టిపెట్టండి, నేను చాలా సీరియస్గా చెబుతున్నాను అంది. నేను సీరియస్గానే అడుగుతున్నాను. డాడీతో మీకు
అంత పెద్ద అభిప్రాయ భేదం కలిగించే సమస్య ఏమి వచ్చింది? ఇంకేముంది, వసంత విషయమే. వసంత విషయమా? అతని కళ్ళలో రెప్పపాటుగా నిరాశ మేఘం తలుక్కుమని మెరిసి పారిపోయింది. సీను తెచ్చిన మంచినీళ్లు గడగడా తాగేశాడు. గ్లాసు సీనుకిచ్చేస్తూ, ఇప్పుడు చెప్పండి, వసంత విషయం ఏమైంది అన్నాడు. ప్రీతి అతనికెదురుగా కుర్చీలో కూర్చుంది. డాడీ ఏం చేశారో తెలుసా అంది. మీకు కోపం తెప్పించే పనేదో చేశారని తెలుస్తోంది. లేకపోతే ఇలా రారుగా. మీరు కరెక్ట్గా ఊహించారు. పినాకపాణి అంకుల్ వచ్చారు. అవును తెలుసు. ఆయన డాడీ కలిసి గంటలు గంటలు గదిలో కూర్చొని నన్ను రానియకుండా చర్చించి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? వసంత అత్తవారింటికి వెళ్ళాలని నిర్ణయం చేశారు. అలాగా? అలాగా అని అంత మెల్లగా పట్టనట్టుగా అంటారేం? మీకిది వింటుంటే ఒళ్ళు మండిపోవటం లేదు? మీరు ఆవేశపడకండి అనునయంగా అన్నాడు. లేవబోయిన ప్రీతి మళ్ళీ కూర్చుంది. వాళ్ళు అసలు ఒంటరిగా నన్ను ఆ ఛాయలకి రానియకుండా మెల్లగా మాట్లాడుకుంటుంటే నాకప్పుడే ఇలాంటిదేదో జరుగుతోందని అనుమానం వచ్చింది. మా డాడీ సంగతి నాకు బాగా తెలుసు. నా ఉద్దేశం మన్నించేటట్టయితే నన్ను దగ్గర పెట్టుకుని నిర్ణయాలు చేస్తారు. అలా కాకుండా వ్యతిరేకంగా ఆలోచించాలంటే ఏదో పని మీద నన్ను అక్కడి నుంచి పంపేస్తారు. పినాకపాణి గారేమన్నారు? శరత్ అడిగాడు. ఆయన వెళ్ళి జగదాంబ గారితో కామేశ్వరరావుతో మాట్లాడి వచ్చారు. వాళ్ళు వసంతకి ఉండటానికి ఇల్లు వసంత పేరు మీద ఒక 50,000 ఇస్తే ఇక మా జోలికి రామని అన్నారట. ఆ ఇంట్లో ఉంటూ ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటారట. ఇది ఉభయులకి గౌరవప్రదంగా ఉండే రాజీ అట. వసంత తమ మీద ఏ చిన్న ఫిర్యాదు చేయకుండా చూసుకుంటారట. నేను నమ్మను అన్నాడు శరత్చంద్ర. నేను కూడా సరిగా అదే మాట అన్నాను. కానీ డాడీకి నమ్మకం. ఈ ఒక్కసారి ఇలా చూసి ఇందుకు భిన్నంగా వారు ప్రవర్తిస్తే అప్పుడు డైవర్స్ తీసుకోవచ్చట. శరత్చంద్ర ఆలోచనగా చూశాడు. అంటే వాళ్ళు మారతారేమోనని ఇంకొక్కసారి ఆశగా ప్రయత్నించడం అన్నమాట. అదే నాకు అసలు నచ్చలేదు. వసంతని అత్తవారింటికి పంపేటట్లయితే నేనసలు ఇంట్లో ఉండను అని చెప్పేశాను. శరత్చంద్ర ప్రీతికి నచ్చి చెబుతున్నట్టుగా అన్నాడు. ప్రీతి, మరొక్కసారి ప్రయత్నం చేయటంలో తప్పేం లేదు. కానీ వారు కోరిన డబ్బు ఇవ్వటం మాత్రం దండగే. డబ్బు లేకుండా ప్రయత్నం చేయవచ్చుగా. అలా కుదరదట. వాళ్ళు ఈ షరతు మీద ఒప్పుకున్నారట. వీళ్ళు అంగీకరిస్తున్నారు. వీళ్ళకి పిచ్చి అని నా ఉద్దేశం. లేదులే ప్రీతి, పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు. అందులో పినాకపాణి గారు అలా చెప్పారంటే తప్పకుండా ఏదో ఒక ఒడుపు ఉండే ఉంటుంది. వాళ్ళకి డబ్బు ఎరచూపి ఏ కాగితం రాయించుకోవటమో చేయవచ్చు. అవును, వసంతకి ఏమాత్రం కష్టం కలగనీయమని వారి చేత వ్రాయించుకుంటారట. ఈ భార్యాభర్తల తగాదాలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి. భార్యాభర్తలు పోట్లాడుకుని ఒకరి ముఖాలు ఒకరు చూడకుండా భీష్మించుకొని బోలెడంత డబ్బు లాయర్లకి పోసి కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు సంపాదించి మళ్ళీ 6 నెలల్లో అదంతా మర్చిపోయి కలిసి కాపురం చేసి పిల్లలు కనే వాళ్ళని ఎంతమందినో చూశాను. ఈ భార్యాభర్తల పోట్లాటల్ని నమ్మకూడదు. మొదట భార్యని చావగొట్టి తర్వాత ప్రేమగా చూసుకునే మొగాళ్ళు ఎంతమందో ఉన్నారు. కుట్టటం వల్ల అయ్యో మనం తప్పు చేశామే అనే వ్యధ వీళ్లలో కలుగుతుంది. దానిని వదిలించుకోవటం కోసం మళ్ళీ భార్యలని నెత్తిమీద పెట్టుకుంటారు. వసంత కామేశ్వరరావు కలిసి కాపురం చేస్తే మామూలుగా అవ్వచ్చు అనటానికి సందేహం ఏమీ లేదు. మీరు కూడా అదే మాట అంటున్నారా? నీరసంగా అంది ప్రీతి. ప్రీతి, మీ నాన్నగారు అనుభవజ్ఞులు. ఆయన తొందరపడి నిర్ణయాలు చేసే మనిషి కాదు. ఆయన అసలే వసంత పెళ్లి ఇలా అయిందే అని కృంగిపోతున్నారు. దానికి తోడు నువ్విలా ఎదురు తిరిగితే ఇంకా బాధపడతారు. కానీ ఇంకొక ఛాన్స్ వసంత అత్తవారికి ఇవ్వటంలో నష్టమేమీ లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. నేనా? డాడీ అభిప్రాయం మార్చుకున్నానని ఫోన్ చేస్తే కానీ ఇంటికి రానని చెప్పాను అంది. తొందరపడ్డావు ప్రీతి. ఈ విషయంలో అనుభవజ్ఞులైన వారి నిర్ణయం పాటించటమే మంచిది అన్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. శరత్చంద్ర తీశాడు. నేను శరత్ని మాట్లాడుతున్నాను. ఏమిటి? ఎప్పుడు? డాక్టర్ వచ్చారా? హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారా? ప్రీతి ఇక్కడే ఉంది. ఏమిటి? అంది ప్రీతి ఆదుర్దాగా. ఇప్పుడే వస్తున్నా. ఫోన్ పెట్టేసిన శరత్ ప్రీతి వైపు తిరిగి డాడీకి హార్ట్అటాక్ అట, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారట అన్నాడు. డాడీ? ప్రీతి మంచం మీద కూర్చొని అనునయంగా పిలిచింది. మహీధర్రావు గారు కళ్ళు తెరిచారు. ఆ ముఖం ఏదో శక్తితో పోరాడి అలసిపోయినట్టుగా నీరసంగా ఉంది. డాడీ ఎలా ఉంది?
ప్రీతి ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నం చేసినా కళ్ళలో నీళ్లు జలజల రాలినాయి. ఆయన చేయి చాచారు. ప్రీతి చప్పున 2 చేతులతో ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. డాడీ, సారీ, ఐమ్ సారీ అస్పష్టంగా అంది. ఆయన కళ్ళలో కూడా నీళ్లు ఉబికి వచ్చినాయి. నన్ను వదిలి వెళ్తానని ఎప్పుడూ అనకమ్మా అన్నారు. అవును డాడీ, అన్నను. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయను అంది ప్రీతి. నిన్న సాయంత్రం ఫోన్ రాగానే శరత్చంద్ర ప్రీతి ఇంటికి పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే డాక్టర్ గారు ఆయనని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. ప్రీతి గబాలన కారులో ఎక్కింది. తండ్రిని ఒడిలోకి తీసుకుంది. హాస్పిటల్లోకి తీసుకెళ్లి ఆయనకి ఇంజెక్షన్స్ ఇచ్చి డాక్టర్స్ పర్వాలేదు, తట్టుకున్నారు, మందులు పనిచేస్తున్నాయి అనేంతవరకు ప్రీతి చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించని దానిలా అక్కడ బెంచి మీద కూర్చుండిపోయింది. ఒక్క నిమిషం ప్రీతికి చాలా భయం వేసింది. డాడీ మళ్ళీ కళ్ళు తెరుస్తారా? నేను తన దగ్గరికి వచ్చేశానని తెలుసుకునే అవకాశం వస్తుందా అనిపించింది. ఆయనకి స్పృహ బాగా తెలిసి కళ్ళు తెరిచి చూడటం ప్రీతికి ఇంతవరకు జీవితంలో ఎన్నడూ ఎరగనంత సంతోషంగా, అద్భుతంగా అనిపించింది. వసంత పెళ్లి విషయం, వ్యాపార సంబంధమైన ఒత్తిడి, దానికి తోడు ప్రీతి చేసిన హఠం ఆయన తట్టుకోలేకపోయారు. వాడి సంగతి నీకు తెలియందేముందమ్మా, లోపల స్వయం పాకం. మనలాగా నోరు విప్పి అరవడు. ఇంకా నయం కదూ, దేవుడు చల్లగా చూశాడు కాబట్టి సరిపోయింది. వసంత కాపురం విషయం గురించి నీకు పెళ్లి కాలేదని వాడు లోపల చాలా మదన పడుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యం మీ డాడీ నిశ్చింతగా ఉండాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు పినాకపాణి. చేసుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఎవరున్నారు అంకుల్ అంది. చూడమ్మా, మనిషి పెళ్లి చేసుకోవటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి తనంతట తాను చూసుకొని ఎన్నిక చేసుకున్న వ్యక్తిని వరించటం. రెండోది పెద్దలు చెప్పిన వ్యక్తిని అంగీకరించటం. నువ్వు మీ నాన్న మీద నమ్మకం ఉంచి ఆయనకి నచ్చిన వ్యక్తిని అంగీకరించడంలో తప్పేం లేదని నా ఉద్దేశం. ప్రీతి తలదించుకుంది, మాట్లాడలేదు. పినాకపాణి గారు అన్నారు, మీ డాడీకి శరత్ నచ్చాడు. నాకు బాగా తెలిసిన వ్యక్తి, తెలివిగలవాడు, మంచివాడు. ముఖ్యంగా తన తరపున ఎవ్వరూ లేరు. అతనైతే మీ కుటుంబంలో బాగా కలిసిపోతాడు. నా అనే ఆత్మీయులు లేనివాడు కాబట్టి మీరు చూపే ఆపేక్ష అతన్ని అన్నింటికంటే ఎక్కువగా బంధిస్తుంది. ఒక్క డబ్బు మినహా అతనికి ఇంకేమీ లోటు లేదు. ఆ డబ్బు ఎలాగో అతను ఇంకో 2-3 ఏళ్లలో సంపాదించుకోగలడు. శరత్ నచ్చితే ఆయన అసంపూర్తిగా ఆగిపోయారు. ప్రీతి తలెత్తలేదు. పినాకపాణి గారు ఫోన్ రావటంతో ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ప్రీతి చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. అవును, శరత్చంద్ర గురించి అంకుల్ అన్న ప్రతి చిన్న మాట అక్షరాలా నిజమే. అతనికి తమ కుటుంబంతో సరితూగే డబ్బు లేని మాట నిజమే. గౌరవం, ప్రతిభ, మంచితనం అన్నీ ఉన్నాయి. అన్నింటికంటే కేసులు తీసుకోవటంలో అతను చూపే సామర్థ్యం అనన్య సామాన్యమైంది. అతనికి ఈ ఇంట్లో ఎంతో చనువు ఉంది. అయినా ఎప్పుడూ హద్దు మీరి ప్రవర్తించడు. అతనిది నిర్దిష్టమైన వ్యక్తిత్వం. ప్రవర్తనలో తన హద్దులు తాను తెలుసుకోవడం కాకుండా ఎదుటివారిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాడు. అతడు ఇక్కడికి వచ్చిన ఈ 6 నెలలలో అతన్ని బాగానే అర్థం చేసుకుంది ప్రీతి. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది, అభిమానం ఉంది. ఒకరి మనసు ఒకరు క్షుణ్ణంగా అర్థం చేసుకునే నేర్పు ఉంది. అన్నింటికీ మించి ఇద్దరూ ఆప్తమిత్రుల్లా అయ్యారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా మాట్లాడుకోగలరు. భార్యాభర్తలుగా ఇద్దరూ కలిసి సహజీవనం చేయటానికి ఈ దగ్గరితనం చాలునేమో. ప్రీతి తండ్రి వైపు ఆలోచించసాగింది. ఆయనకి తన వివాహ సమస్య ఎంత వేధిస్తోందో ప్రీతికి బాగానే అర్థమవుతోంది. తనను ఏదో ఒక సంబంధం చూసి చేసుకోమని అడగలేరు. ఇలా ఉండిపోతే ఎప్పటికో ఒకనాటికి పెళ్లి అదే అవుతుందిలే అని నిశ్చింతగానూ ఉండలేరు. ఇన్నాళ్ళు పెళ్లి అనేది తన స్వవిషయంగా భావించింది. ఇప్పుడు తండ్రి నిశ్చింత అన్నిటికంటే ముఖ్యం అనిపిస్తోంది. శరత్చంద్రని వివాహం చేసుకోవటానికి తనకేం అభ్యంతరం కనిపించటం లేదు. కానీ అతని ఉద్దేశం, అతని మనసు ఎవరు తెలుసుకుంటారు? మర్నాడు సాయంత్రం పినాకపాణి గారు, మహీధర్రావు గారు గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎల్లుండి ప్రీతి పుట్టినరోజు. ఈ ప్రతి సంవత్సరం ఘనంగా పార్టీ ఇవ్వటం అలవాటు. సంవత్సరం సుస్థిగా ఉంది కదా వద్దని అంది ప్రీతి. కానీ మహీధర్రావు గారు ఊరుకోలేదు.
మనం ఊరుకుంటామన్నా మనకింత పని చేసేవారు ఊరుకోరమ్మా అన్నాడు. ప్రీతి పుట్టినరోజు నాడు అందరికీ బోనస్లు ఇవ్వటం అలవాటు. అందువల్ల ప్రీతి కంటే వాళ్ళే ఆ పుట్టినరోజు కోసం ఎక్కువగా ఎదురు చూస్తారు. మహీధర్రావు గారు వంటవారిని పిలిపించి పార్టీకి అవసరమైన తినుబండారాలు ఏం చేయాలో చెబుతున్నారు. ప్రీతి ఆయనకి మందు ఇవ్వటానికి లోపలికి వస్తోంది. అక్కడ శరత్చంద్ర ఎదురయ్యాడు. ప్రీతి అతన్ని చూస్తోంది. శరత్చంద్ర ఇదివరకు స్నేహితుడిగా పరిచితమైన వ్యక్తిగానే కనిపించేవాడు. ఇప్పుడు అతన్ని కాబోయే భర్తగా ఊహించుకుంటోంది. ప్రీతి చెంపలు ఎరిపెక్కినాయి. అతను కూడా ఒక్క నిమిషం అలాగే నిలబడి ప్రీతిని చూస్తున్నాడు. హలో అస్పష్టంగా అని ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతుంటే అతను ప్రీతి అని పిలిచాడు. ప్రీతి ఆగి తిరిగి చూసింది. అతను ఒక అడుగు ముందుకు వచ్చి జేబులో నుంచి కవర్ తీసి ప్రీతి చేతిలో పెట్టాడు. ఏమిటిది? చదవండి, మీకే తెలుస్తుంది. అతని గొంతు చాలా తగ్గు స్థాయిలో ఉంది. అది చెప్పలేని భావాన్ని బిగబట్టినట్టుగా ఉంది. ప్రీతి కవర్ చించి లోపలి కాగితాలు తీసింది. 4-5 కాగితాలున్నాయి. మొదట్లో ప్రీతి అని సంబోధన ఉంది. చివర శరత్చంద్ర అని సంతకం ఉంది. ఆమె తలెత్తి చూసింది. శరత్చంద్ర అక్కడ లేడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ దూరంగా కనిపించాడు. వెనుక నుంచి చూస్తుంటే అతని విగ్రహం హుందాగా ఉంది. ఆ నడక ఎలాంటి తడబాటు లేకుండా తను వెళ్తున్న మార్గం సుస్పష్టంగా తెలిసినట్టుగా ఉంది. ప్రీతి అతన్నే చూస్తోంది. అతను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ప్రీతి తన గదిలోకి వచ్చింది. అక్కడ మంచం మీద కూర్చొని ఉత్తరం తెరిచి చదవసాగింది. అందులో ఇలా ఉంది: ప్రీతి, మిమ్మల్ని మరింత సన్నిహితంగా చనువుగా సంబోధించాలనిపిస్తోంది. కానీ నిగ్రహించుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. ఉదయం నేను గడ్డం చేసుకుంటున్నాను. పినాకపాణి గారు వచ్చారు. నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలోయ్ అన్నారు. చెప్పండి అన్నాను. ఇంతవరకు ఏ విషయమైనా అదెంత ముఖ్యమైనదైనా సరే వచ్చి సరాసరి చెప్పటమే తప్ప ఈ విధంగా ముఖ్యమైనది అంటూ ఆయన ముందే ప్రకటించటం నేనెప్పుడూ వినలేదు. బహుశా నన్ను ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ వచ్చేయమని అంటున్నారు కాబోలు అనుకున్నాను. ఆయన ఆ మాట అంటే నేను ఏం జవాబు చెప్పాలా అని నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాలంటే అంత సుముఖంగా లేను. నేను ఇక్కడికి వచ్చిన వేళ విశేషం ఏమిటో కానీ ఇక్కడ నాకు కేసులు ఒకదాని వెంట ఒకటి ముఖ్యమైనవి, ప్రశస్తమైనవి వస్తున్నాయి. నాకు 4-5 కేసులతోనే డబ్బు పేరు కూడా వచ్చినాయి. ప్రతి లాయర్ ఈ వృత్తిలో గుర్తింపు తెచ్చుకోవటానికి కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదృష్టం కలిసి వస్తే ప్రాక్టీస్ పెట్టిన సంవత్సరంలోనే ముఖ్యమైన కేసులు తగిలి అవి గెలిస్తే పేరు, డబ్బు తరుముకుంటూ వచ్చేస్తాయి. ఆ అదృష్టం నాకు ఇక్కడ లభించింది. బేగం నుస్రత్ కేసుతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. డబ్బు సంగతి చెప్పనవసరం లేదు. ఆవిడ చాలా పరపతి గల వ్యక్తి కావటంతో వాళ్ళ బంధువులవే 4 కేసులు నా చేతుల్లో ఉన్నాయి. మెడ్రాస్లో నేనెంత పనిచేసినా పినాకపాణి గారి కేసే అనేవారు. అక్కడ నాకు అంటూ వేరే ప్రత్యేకత లేదు. ఇక్కడ అలా కాదు. శరత్చంద్ర అంటున్నారు. నా పేరుకి గుర్తింపు వచ్చింది. ఆ స్వతంత్ర భావన ఎంత స్వర్గంగా ఉందో చెప్పలేను. నేను ఈ స్వర్గం వదులుకోలేను అనిపిస్తోంది. నేను గడ్డం చేసుకుంటూ అద్దంలో ఆయన ముఖ కవలికలు గమనిస్తున్నాను. నేను కాదని అంటే ఆయన చాలా బాధపడతారేమో. ఆయన మనసు నొప్పించకుండా ఆయనకి నా మనసు నేను తెలియచేయగలనా అనిపిస్తోంది నాకు. శరత్ ఆయన పిలిచారు. నేను వెనక్కి తిరగకుండానే జాగ్రత్తగా, శ్రద్ధగా, తెగకుండా షేవ్ చేసుకుంటున్నట్టుగా అద్దంలో చూస్తూ అన్నాను. మహీధర్రావు గారు నీకీ మాట చెప్పమని, నీ ఉద్దేశం తెలుసుకోమన్నారు. ఏమిటది? నువ్వు ఆయనకి నచ్చావట. ప్రీతిని నీకు ఇచ్చి వివాహం చేయాలని ఆయన అనుకుంటున్నారు. నీ ఉద్దేశం తెలుసుకోమని అన్నారు. నా చేయి షేవ్ చేసుకోవటం ఆపేసింది. నేను అద్దంలో నుంచి రెప్పవాల్చటం మర్చిపోయినట్టు ఆయనని చూస్తున్నాను. ఆయన అద్దంలోంచి నా వైపు చూస్తూ చెప్పారు. ఆయన నోటి వెంట ఆ మాట రావటం అనేది కేవలం నీ అదృష్టం అనిపిస్తోంది. ఆ అదృష్టాన్ని అందుకోవటం, అది దక్కించుకోవటం ఇక నీ చేతిలో ఉంది. ఆయనకి రేపు జవాబు చెప్పాలి. నువ్వు ఆలోచించుకొని చెప్పు అన్నారు. నేను అలాగే చూస్తున్నాను. ఆయన తర్వాత కేసుల సంగతి మాట్లాడి ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళిపోయారు. నేను షేవ్ చేసుకోవటం పూర్తి చేయబోయాను.
నా చేయి వనకటంతో గడ్డం మీద చెంప మీద 2 చోట్ల తెగింది. ఎలాగో గడ్డం చేసుకోవటం పూర్తి చేసి స్నానం చేసి వచ్చాను. పినాకపాణిగారు వెళ్ళిపోయారు. ఆయన స్వభావం నాకు బాగా తెలుసు. విషయం ఎంత ముఖ్యమైతే అంత తక్కువగా దాని గురించి మాట్లాడతారాయన. మహీధర్రావు గారు అన్నమాట సూటిగా నాకు చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. నాకు సలహా ఇవ్వలేదు, సూచనలు చేయలేదు. ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు నచ్చ చెప్పలేదు. ఇది నీకు సంబంధించిన సంగతి, నువ్వే ఆలోచించుకో అన్నారు. ఆయన నోటి వెంట ఆ మాట రావటం అనేది కేవలం నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని అందుకోవటం, అది దక్కించుకోవటం ఇక నీ చేతిలో ఉంది అన్నారు. అంటే ఆ బాధ్యత అంతా నాదే. ఇందులో కష్టనిష్ఠూరాలు పూర్తిగా నావే. ఆయన ప్రమేయం, సలహా సంప్రదింపులు ఏమీ లేవు. నేను స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుండిపోయాను. నా మనసులో ఆనందం, భయం, ఉద్వేగం, విషాదం, సంకోచం ఎన్నెన్నో సప్త సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి. మహీధర్రావు గారు అలా అడిగారంటే అది నా అదృష్టంగానే భావిస్తాను. కానీ ప్రీతి, ఇది ప్రీతి ఉద్దేశం కూడానా? ప్రీతిని వీళ్ళు సంప్రదించారా? ఆ అమ్మాయి మనసు తెలుసుకున్నారా? మళ్ళీ నా సందేహం నాకే నచ్చలేదు. రోజు భోజనంలో ఏ కూర చేయాలో కూడా కూతురితో సంప్రదించే ఆయన జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద విషయాన్ని అడగకుండా ఉంటారా? అడిగారా లేదా అని అనుమానపడటం నా తెలివి తక్కువతనంగాని ప్రీతి ఏమంది? ప్రీతికి ఇష్టమేనా? ఈ సంగతి నాకెలా తెలుస్తుంది? ప్రీతికి ఇష్టమైనా నాకు కొన్ని సందేహాలున్నాయి. అవి ప్రీతితో నేను ముఖాముఖి అడగాలి. అదంతా పెద్దవాళ్ళకి అర్థం కావటం లేదు. పినాకపాణిగారు, మహీధర్రావు గారు అడగటమే ఒక పెద్ద అదృష్టం అంటున్నారు. నిజమే కావచ్చు. కానీ పెళ్లి విషయంలో అదృష్టం అనేది డబ్బున్న అమ్మాయిని చేసుకోవటం ఒక్కటే కాదు. ఆ పెళ్లి ఆనందంగా, అన్యోన్యంగా విజయవంతం అయినప్పుడే అది అదృష్టమవుతుంది. నా మనసులో భయాలు, సంకోచాలు ప్రీతికి ఎలా తెలుస్తాయి? వాటిని విని ప్రీతి సమాధానం చెప్పినప్పుడు అవి నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తే అప్పుడు నేను ఈ అదృష్టాన్ని దక్కించుకోగలుగుతాను. ప్రీతి, ఈ లోకంలో చాలామంది అదృష్టం అంటే ఐశ్వర్యం అని అర్థం చెబుతారు. నా దృష్టిలో అదృష్టం అంటే మనల్ని ప్రేమించే వ్యక్తి జీవితంలో తోడుగా దొరకటం. ఆ తోడు కొండంత అండగా మనిషికి బలం ఇస్తుంది. జీవితంలో ఎలాంటి మిట్టపల్లాలు ఎదురైనా ఆ బలంతో సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ప్రీతి, ఎదుటివారి డబ్బు మనం పొందాలి, దానితో సుఖంగా ఉండవచ్చు అని అనుకునేవారు అసమర్థులు, పిరికివారు. డబ్బుని మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తి దొరకటం అనేది ఉందే, అది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రీతి, ఈ విషయంలో మిమ్మల్ని వీళ్ళు సంప్రదించారా? అయితే మీ ఉద్దేశం ఏమిటి? నేను మిమ్మల్ని సూటిగా అడగటానికి నిశ్చయించుకొని ఈ ఉత్తరం రాస్తున్నాను. నా సందేహాలకి మీరు మనస్ఫూర్తిగా జవాబులు చెప్పండి. ఆర్థికంగా మన ఇద్దరి మధ్య ఒక అఘాతమంత వ్యత్యాసం ఉంది. దాన్ని మీరు ఏ విధంగా పూడ్చదలుచుకున్నారు? నేను పెళ్లి అంటూ చేసుకుంటే ఆ అమ్మాయి డబ్బు కోసం ఇంకెవరి మీద ఆధారపడకూడదు. నా జీవితాన్ని పంచుకున్నట్టే నా ఆర్థిక స్థితి కూడా పంచుకోవాలి. ఇది నా నిర్ణయం. అలాంటి అవగాహన గల అమ్మాయినే నేను చేసుకుంటాను. ఈ విధంగా మీరు నా జీవితంలో ఇమడగలమని అనుకుంటున్నారా? ఏ తికమగలు, ఏ ఎగుడు దిగుళ్ళు వచ్చినా మీకు భరించగలిగే ధైర్యం ఉందా? ఎందుకంటే ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకునే ముందు తనకి ఎలాంటి పెళ్లి కావాలో క్షుణ్ణంగా తెలుసుకొని అలాంటి వివాహమే చేసుకోవాలి. పెళ్లి పరిస్థితుల ప్రభావం కానీ, పెద్దవాళ్ళు పోరు పడలేక కానీ అని చేసుకున్నాం అనేవారిని నేను క్షమించలేను. ప్రేమ అనే భ్రమలో పడి ఆ ఊబిలో నుంచి బయటపడలేక సగం చచ్చిన బ్రతుకుగా జీవితం వెళ్లదీసే వారి కోవకి నేను చెందను. పెళ్లి అంటే నా ఉద్దేశంలో స్త్రీ పురుషులిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి బలహీనతలు మరొకరు భరించగలిగే సహనం కలిగి ఉండి, ఒకరిని ఒకరు ప్రాణంగా భావించుకునే సాన్నిహిత్యం, ఇష్టం కలిగి ఉండి, జీవితాన్ని ఒక తీయటి కలగా మార్చుకొనగలిగి ఉండాలి. భార్యాభర్తల్లో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, సదవగాహన, సహకారం ఉంటే ఈ తీయటి కల తప్పకుండా అనుభవయోగ్యమవుతుందని నా నమ్మకం. ప్రీతి, నీలో నేను చూసేది నీకు ఎంత డబ్బు, ఎంత అందం ఉంది అని కాదు, నీకు నా పట్ల ఎంత నమ్మకం, ఎంత అభిమానం ఉన్నాయి అని. ఈ వృత్తిరీత్యా నేను జీవితంలో ఎన్నో ఆటుపోట్లకి గురి అయ్యే అవసరం వస్తుంది. అలాంటప్పుడు నా ఈ సమస్యల తాకిడి నీకు తగలక మానదు.
నాతో సహకరించి సమానంగా ఉండగలను అనే నమ్మకం నీకు ఉందా? నా పట్ల, నా వ్యక్తిత్వం పట్ల నీకేమీ సందేహాలు లేవా? ఉంటే సూటిగా అడుగు. నేను నిర్భయంగా, నిస్సంకోచంగా సమాధానం చెప్పగలుగుతాను. ప్రీతి, నన్ను పెళ్లి చేసుకుంటే నా దగ్గరే ఉండాలి. కష్టమో నిష్ఠూరమో నాతోనే జీవితం అనుభవించాలి. నువ్వు పెళ్లి అయిన నాటి నుంచి శరత్చంద్ర భార్యగానే జీవితం చూడాలి. నేను కూడా పెళ్లి అయిన నాటి నుంచి ప్రీతి భర్తగానే జీవితం చూస్తాను. నేనే పని చేసినా ప్రీతికి పుట్టింటి గౌరవం రెట్టింపు అయ్యేలా ఉండాలనే జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఎన్నడైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానో నాకు అప్పుడు నీతో పాటు నీ తండ్రి గౌరవం కూడా మొట్టమొదటి బాధ్యత అవుతుంది. దానిని కించపరచకుండా జాగ్రత్త పడటం అనేది నా లక్ష్యం అవుతుంది. ప్రీతి, నా గతం గురించి నీకు చెప్పాలి. నేను నా అనేవారు ఎరగని దురదృష్టవంతుడిని. ఆ పంచన ఈ పంచన పెరిగి పెద్దయ్యాను. చిన్నప్పటి నుంచి ఎదుటివారి కోసమే నేను, నా కోసం ఎదుటివారు కాదు అనే భావనతో పెరిగాను. ఆ బీదరికంలో ఒక బాధ ఉంది. అది ఎవ్వరికీ చెందకపోవటం. అందులో సుఖం కూడా ఉంది. అది మన మంచి చెడులు మనమే బాధ్యత వహించగల స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండడం. ఈ స్వాతంత్రం గుర్తుకు వస్తే నా బీదరికానికి నేను నమస్కరించాలని అనిపిస్తుంది. అది నన్ను చాలా బాధ పెట్టిన మాట నిజమే. కానీ నా మనసుకి గట్టితనం నేర్పింది. నాకు క్రమశిక్షణ అలవర్చింది. అందుకే నేను ప్రతి మనిషి బీదరికంలోనే పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత తన స్వయం కృషితో సుఖం సంపాదించుకోవాలి అంటాను. అప్పుడు కానీ జీవితం విలువ, సుఖం విలువ తెలిసి రాదు. నా జీవితంలో ఇంతవరకు అమ్మాయిలతో చనువు లేదు. నేను మొదటిసారిగా ఒక యువతిని తాకటం ఎప్పుడంటే ఆ రోజున మహాబలిపురంలో నీళ్లలో కొట్టుకుపోతున్న నిన్ను పట్టుకొని దగ్గరికి లాక్కోవటం. నాకు అమ్మాయిలంటే బెదురు, మొహమాటం. నాతో పెళ్లి విషయం ఎత్తే ముందు పినాకపాణి గారు నీతో ఈ విషయం చెప్పి ఉంటారనే ధైర్యంతోనే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ప్రీతి, నేను మహీధర్ రావు గారికి నచ్చటం కాదు కావాల్సింది. నీ దృష్టిలో నాకేం స్థానం ఉంది అది నాకు తెలియాలి. అందుకే సంకోచం లేకుండా ఈ ఉత్తరం నీకు వ్రాస్తున్నాను. మన ఇద్దరి మధ్య మనసులో మాటని స్నేహితుల్లా చర్చించుకునే చనువు ఉందని నాకు తెలుసు. అందుకే నా మనసులో భావాలని ఇలా కాగితం మీద పరిచి నీకు చూపిస్తున్నాను. ప్రీతి, ఈ ఉత్తరం ముగించే ముందు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెబుతున్నాను. మహీధర్ రావు గారు నాకు వినోద్తో నీ పరిచయం గురించి, పెళ్లి వరకు రావటం గురించి, అదెలా ఎందుకు విఫలమైందో చెప్పారు. నేను నిన్ను మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ ప్రపంచంలో తన జీవితం తనకి ఎంత అపురూపమో తెలుసుకొని ఉండాలి. పొరపాట్లు జరగటం సహజం. అది తెలిసిన తర్వాత వెంటనే నిర్భయంగా చక్కదిద్దుకోగలిగిన వాళ్లే సాహసవంతులు. తెలివితేటలు, సాహసం, వ్యక్తిత్వం, స్వతంత్ర ఆలోచన ఉన్న అమ్మాయితో కలిసి జీవితం గడపటం ఎంత కష్టమో అంతకు 1000 రెట్లు సుఖం కూడా పొందవచ్చునని నాకు తెలుసు. అలాంటి స్త్రీ తోడు దొరికిన మగవాడికి జీవితం పందెపు గుర్రంలా పరుగులు తీస్తుంది. నందనవనంలా సుఖశాంతులతో గుబాలిస్తుంది. ప్రీతి, నేను నువ్వంటే ఆకర్షింపబడ్డాను. ఎందుకో తెలుసా? నువ్వు వినోద్ని తిరస్కరించిన తీరు నాకెంతో నచ్చింది. ఇలాంటి మనోబలం ఉన్న అమ్మాయి తోడుగా నిలిస్తే జీవితంలో ఎన్నెన్నో సాధించవచ్చు. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చూపిన గౌరవం, అభిమానం, ఆత్మీయత నా జీవితంలో మరుపురానివి. నేను ఇంత క్రితం ఎక్కడా పొందనివి. ఆ కొద్ది రోజులకే నేను నువ్వంటే మరువలేనంత ఇష్టం ఏర్పరచుకున్నాను. అలాంటిది కలకాలం ఈ ఆత్మీయురాలు నాకు జీవిత భాగస్వామినిగా దొరుకుతుంటే నా మనసు మొట్టమొదటిసారిగా నేను అదుపులో ఉంచలేనంతగా ఆనందంతో నాట్యం చేస్తోంది. అందుకే అత్యాశ అవుతుందేమోనని అనిపిస్తున్నా నీకు ధైర్యంగా ఉత్తరం వ్రాస్తున్నాను. ప్రీతి, నువ్వు నా జీవితంలోకి రావటం అంటే ఏమిటో తెలుసా? ఎండి బీటలు వారిన నేల మీద అమృతపు జల్లు కురవటం. అంత ఒంటరి వాడిని నేను. మహీధర్ రావు గారిని నిన్ను చూస్తే ఈ సృష్టిలోకెల్లా తీయనిది తండ్రి పిల్లల మధ్య ఉండే అనుబంధం అనిపిస్తుంది. మీ జీవితపు ప్రాంగణంలో అడుగుపెట్టి నిలబడిన ప్రతి వ్యక్తి నా దృష్టిలో అదృష్టవంతుడే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రస్తుతం కరువైనదేమిటో తెలుసా? మంచి వాళ్ళ సాంగత్యం. మిమ్మల్ని చూస్తే ఈ జీవితాన్ని ఎంత సుఖంగా అనుభవించవచ్చు అని అనిపిస్తుంది. మీ ఇద్దరికి చిలాట చూసిన తర్వాతనే నేను పెళ్లి చేసుకోవాలి, ఇలా తండ్రిని అవ్వాలి అనే ఉద్దేశం కలిగింది. నాలో ఇలా పెళ్లిని గురించి ఆలోచన రేపిన వ్యక్తి
నా జీవితం పంచుకోవడానికి వస్తే ఎంత బాగుంటుంది కదూ. ఇప్పటి వరకు దురదృష్టవంతుడిని అని అనుకునే నేను దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాల్సి వస్తుందేమో. ప్రీతి, నేను ఈరోజు ఒక కేసు పని మీద వరంగల్ వెళ్తున్నాను. ఎల్లుండి సాయంత్రం వస్తాను. ఎల్లుండే నీ పుట్టినరోజు కదా. అందరితో పాటు శుభాకాంక్షలు చెప్పటానికి నేను వస్తాను. నీ నిర్ణయం విన్న తర్వాత నా భవిష్యత్తు గురించి నేను నిశ్చయం చేసుకుంటాను. ప్రీతి, నేను నీకు అంగీకారమైతే నాకు సమాధానంగా నీ జడలో ఉన్న పువ్వు ఒకటి ఇవ్వు చాలు. నువ్వు అది ఇవ్వకపోతే నేను నీకు అనంగీకారంగా భావిస్తాను. ఇక నీ కంటికి నేను కనిపించను. మళ్ళీ మన మధ్య ఈ ప్రసక్తి రాదు. శరత్చంద్ర. అనుకున్నట్టుగా ప్రీతి వివాహం శరత్చంద్రతో జరుగుతుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. మీరు మొదటిసారిగా నా నవలలు వింటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.